హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు మా ఇంట్లో క్యారెట్ ఉప్మా చేస్తున్నాం ఫ్రెండ్స్. స్పెషల్గా ఫస్ట్గా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాక సేమియా వేపుకోవాలి ఫ్రెండ్స్. సేమియా వేపుకొని రవ్వ వేపుకోవాలి ఫ్రెండ్స్. అవి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి మళ్ళీ ఆయిల్ వేసుకొని తగినంత జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటా ముక్కలు వేగిన తర్వాత మనం కట్ చేసుకొని క్యారెట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. క్యారెట్ వేసుకున్న తర్వాత అవి బాగా వేగిన తర్వాత మనం టమాటా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ టమాటా వేసుకొని బాగా వేగిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత వాటర్ వేసుకొని అవి మరిగిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత అవి మరుగుతాయి కదా ఫ్రెండ్స్. బాగా మరిగిన తర్వాత మనం సేమియా వేసుకోవాలి ఫ్రెండ్స్. సేమియా వేసుకొని తర్వాత రవ్వ వేసుకోవాలి ఫ్రెండ్స్. రవ్వ వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. మూత పెట్టిన తర్వాత బాగా ఉడికిన తర్వాత దించేయాలి ఫ్రెండ్స్. దించేసిన తర్వాత మీకు నచ్చితే తర్వాత స్టవ్ ఆపేయాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసిన తర్వాత దించేయాలి ఫ్రెండ్స్. దించిన తర్వాత వేడి వేడి ఉప్మా తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు మా ఇంట్లో క్యారెట్ ఉప్మా చేస్తున్నాం ఫ్రెండ్స్. స్పెషల్గా ఫస్ట్గా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాక సేమియా వేపుకోవాలి ఫ్రెండ్స్. సేమియా వేపుకొని రవ్వ వేపుకోవాలి ఫ్రెండ్స్. అవి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి మళ్ళీ ఆయిల్ వేసుకొని తగినంత జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటా ముక్కలు వేగిన తర్వాత మనం కట్ చేసుకొని క్యారెట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. క్యారెట్ వేసుకొని